జనగామ జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన అధికారులు జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగగా జిల్లా పాలనా అధికారి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎందరో త్యాగతనుల ఫలితమే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలని జిల్లాను సమగ్రంగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. गणतंत्र दिनोत्सव यहाँ पे मनाया जा रहा है। सलामी मंच के लिए जा रहे हैं हमारे गौरवनीय లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు అందచందాల ఈ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికారులు देश की शहीद हुए कुर्बानियों को याद करते हुए వేదిక దగ్గర ఎవరు ఉండద్దు. మిత్రమా దయచేసి మీరందరూ కూడా కూర్చోండి. మీకు కోలేడు కుర్చీలు ఉన్నాయి, ఇక్కడ అందరు కూర్చోండి ఎక్సెప్ట్ మైక్ వాళ్ళతో. చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర సమరయోధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. ప్రజాస్వామ్యం, సౌమ్యవాదం, లౌకికవాదం పునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. అందువల్ల ఈ గణతంత్ర దినోత్సవం గొప్ప జాతీయ పండుగగా మనం జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వతంత్ర